న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రవలి. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రానికి పట్టిన దరిద్రం రేపటితో విడిపోతుందని టీడీపీ వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు అన్నారు. కార్యకర్తలు, ఏజెంట్లు ప్రశాంతంగా ఉండాలని, ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా కౌంటింగ్ జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. వచ్చేది కూటమి టీడీపీ పార్టీ అని జీవి జోసన్ చెప్పారు. జగన్ తట్టా బుట్టా సర్దుకోవడం తప్పదని, చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని జీవి ఆంజనేయులు అన్నారు. ఎన్డీఏదే, తెలుగుదేశం పార్టీదే భారీ విజయం అని చెప్పేసి స్పష్టంగా చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి దింపుడు కళ్ళెం ఆశ మిగిలింది. అందుకే అధికారుల మీద బెదిరింపులు, కోర్టులు, సుప్రీంకోర్టులు, హైకోర్టుకి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా మొట్టికాయలు తప్పలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమికి 150 పైగా సీట్లు రాబోతున్నాయి. 20 ఎంపీ సీట్లకి పైగా గెలుచుకోబోతున్నాం. ప్రజల యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సులు అన్నీ చంద్రబాబు గారికి, ఎన్డీఏ కూటమికే. దుర్మార్గాలు చూసి జగన్మోహన్ రెడ్డి గారి పాలన, దుర్మార్గ పాలన, అరాచక పాలన చూసి ఎన్నికలకు ముందు 2 సంవత్సరాల ముందు నుండే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని చెప్పేసి ఎన్నికల కోసం మొదటిసారిగా 2 సంవత్సరాల నిరీక్షణ, ప్రజల నిరీక్షణ. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడో ప్రజల హృదయాల్లో ఓడిపోయింది. ఈరోజు ఎన్నికల కోసం ఎదురు చూసి పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. ఈరోజు వైసీపీ నాయకులు తమ ఉనికి కోసం ఉద్యోగాలను బెదిరిస్తూ ఉన్నారు. పేర్ని నాని లాంటి వాళ్ళు, అదేవిధంగా సజ్జల్ లాంటి వాళ్ళు, ఇలాంటి పనికి మాలిన ఎదవలు ఈరోజు అధికారులు బెదిరిస్తూ ఉన్నారు, ఉన్నతాధికారులు బెదిరిస్తూ ఉన్నారు మీ ఉనికిని చాటుకోవడానికి. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సంఘం స్పందించాలని నేను కోరుతున్నా. ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని, సజ్జల్ లాంటి వాళ్ళని, పేర్ని నాలి లాంటి సంఘ విద్రోహ శక్తుల్ని, పనికి మాలిన వెధవల్ని వెంటనే జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కౌంటింగ్ రోజు ప్రశాంతంగా జరపాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు కౌంటింగ్ కేంద్రాలకు కూడా వెళ్ళే పరిస్థితులు కనపట్టాల వైసీపీ ఏజెంట్లు. అందుకే ఆరా మస్తాన్ రావు లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుంటా ఉన్నారు వైసీపీ నాయకులు. కనీసం రేపు ఆ వైసీపీ ఏజెంట్లు ఆ కౌంటింగ్ కేంద్రాల దాకన్నా